బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నేతలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ ను బీజేపీకి తాకట్టు పెట్టారని, బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి బదిలీ చేశారని విమర్శించారు. 8 ఎంపీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోవడానికి క్రాస్ ఓటింగే కారణమని అన్నారు అజ్దుద్దీన్ ఓవైసీ. బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ఇచ్చారని ఆరోపించారు. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ల కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు. ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖర్ రావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన. బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ఇచ్చారని ఆరోపించారు ఎంపీ అసద్. అది వాళ్ల స్ట్రాటజీ కావచ్చని చెప్పారు. కానీ అది తప్పుడు వ్యూహమని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు ఎంపీ అసద్. बहुत से मुकामात पर हम ये देखे हैं कि टीआरएस के लोग ओपनली बीजेपी को सपोर्ट कर रहे हैं. ये भी आवाम के सामने आ गया. ये क्यों किए मेरे को नहीं मालूम. ये एज अ पॉलिटिकल स्ट्रेटेजी उनकी बहुत गलत स्ट्रेटेजी थी. अब इसका क्या खमियाजा उनको अदा करना पड़ेगा वो जानते हैं, मगर ये बात फैक्ट है